సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని కొంచెం చెప్పన్నారు. మోడీ ఎలా అంటారు అది? అంటే మోడీ గారికి కూడా ఆ ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయంలో ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ అనుకుంటున్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు.